హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. వెల్కమ్ టు సూర్యోదయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హాలీవుడ్ మూవీస్‌కి, ఇండియన్ మూవీస్‌కి తేడా ఏంటో ఈ యొక్క వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు కొత్తగా మా ఛానల్‌కి ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌లో ఒకసారి కంటెంట్ చెక్ చేసుకున్నట్టయితే ఇప్పటి వరకు మన తెలుగులో ఎవరు చేయలేని ఫిల్మ్ టాపిక్స్ మీద నేనైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేసి కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ కొత్తగా ఉంటే దయచేసి మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో విషయానికొస్తే హాలీవుడ్ మూవీస్‌కి, ఇండియన్ మూవీస్‌కి మేజర్‌గా డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు. ఇవన్నీ హాలీవుడ్ మూవీస్‌కి, ఇండియన్ మూవీస్‌కి చాలా తేడాగా ఉంటాయి. నంబర్ 1 స్టోరీ టెల్లింగ్. అండ్ హాలీవుడ్ వాళ్ళు వాళ్ళ కథలను చెప్పడానికి మెయిన్‌గా ఉపయోగించే జోనర్స్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, యాక్షన్, హారర్, థ్రిల్లర్ ఇవన్నీ ఉపయోగించుకొని వాళ్ళ కథలనైతే చెప్పడం అనేది జరుగుతుంది. దానికి వాళ్ళ క్యారెక్టర్స్, రియలిజం, డెప్త్ ఇవన్నీ క్యారెక్టర్స్ రాసుకుంటూ ఈ మూవీస్‌నైతే చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఇండియన్ మూవీస్ విషయానికొచ్చినట్టయితే మన వాళ్ళు ఉపయోగించే జోనర్స్ వచ్చేసి రొమాన్స్, డ్రామా, యాక్షన్, కామెడీ ఇవన్నీ ఉపయోగించుకొని మన వాళ్ళు మన కథలనైతే చెప్పడం అనేది జరుగుతుంది. దానికోసం మన వాళ్ళేం చేస్తారంటే, ఆ కథలకి ఎమోషన్స్ కావచ్చు, ఫ్యామిలీ వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ యాడ్ చేసుకొని మన వాళ్ళు మన కథల్ని చెప్పడం అనేది జరుగుతుంది. హీరో, విలన్స్‌ని పెట్టి మన వాళ్ళు మన కథల్ని చెప్తే, వాళ్ళక్కడ ఆళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తోటి హాలీవుడ్ వాళ్ళు వాళ్ళ కథల్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక నంబర్ 2 వస్తే మ్యూజిక్ అండ్ డాన్స్. హాలీవుడ్ మూవీస్‌లో మ్యూజిక్ అండ్ డాన్స్‌కి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బేసికల్లీ వాళ్ళు ఉపయోగించేది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు వాళ్ళు. అండ్ డాన్స్, మ్యూజిక్ అనేది సాంగ్స్ కావచ్చు, హీరో, హీరోయిన్స్ మధ్య డాన్స్‌లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువుంటాయి. చాలా రేర్‌గా ఉంటాయి. ఒకవేళ ఉన్నా గానీ హీరో, హీరోయిన్ డాన్స్‌ల కన్నా వేరే కల్చరల్ యాక్టివిటీస్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఇండియన్ మూవీస్‌కొస్తే మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ ఒక పార్ట్ అది. స్టోరీ చెప్పడానికి. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్ మూవీస్‌లో మొత్తానికి గూడా ఎమోషన్ చెప్పాలన్నా గూడా, కామెడీ చెప్పాలన్నా గూడా ప్రతీది కూడా మ్యూజిక్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక డాన్స్ విషయానికొస్తే మనకు తెలిసిందే మన ఇండియాలో కొరియోగ్రాఫర్‌కి గాని చాలా డిమాండ్ ఉంటుంది. డాన్సులకంటూ సెపరేట్ క్రేజ్ అయితే ఉంటుంది మన ఇండియన్ మూవీస్‌లో. ఇక నంబర్ 3 విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్. హాలీవుడ్ మూవీస్ అనేది బడ్జెట్ ఎక్కువగా పెడతారు కాబట్టి, వాళ్ళు తప్పకుండా సీజీఐ గాని, వీఎఫ్ఎక్స్ గాని ఉపయోగించుకొని పెద్ద పెద్ద సినిమాటోగ్రఫీ, పెద్ద పెద్ద ఫిల్మ్స్‌నైతే డిజైన్ చేస్తారు. అడ్వాన్స్ కెమెరా టెక్నిక్స్ వాళ్ళ దగ్గరుంటాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని హాలీవుడ్ వాళ్ళైతే వాళ్ళ సినిమాలనైతే ఎక్స్‌ప్లోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి అన్నీ యూజ్ చేసుకుంటుంటారు. ఏవైతే ఎక్కువ బడ్జెట్ మూవీస్ పెట్టి తీశారో మార్వెల్ మూవీస్ కావచ్చు, స్టార్ వార్స్ మూవీస్ కావచ్చు, అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబట్టాయి. అందుకని చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా ఇండియన్ మూవీస్‌కొస్తే వీఎఫ్ఎక్స్‌కి, సీజీఐకి ఇప్పుడిప్పుడే కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే వాటికంటూ డిమాండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్ కూడా. మన బడ్జెట్ అనేది తక్కువగా పెడతాం కాబట్టి, దానికి తగ్గట్టే వీఎఫ్ఎక్స్ గాని, సీజీఐ వర్క్స్ గాని అవుట్‌పుట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ విజువల్స్ కావచ్చు, ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అవన్నీ గూడా బడ్జెట్‌కి తగ్గట్టుగానే మన వాళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నంబర్ 4 విషయానికొస్తే మూవీస్ లెంత్. హాలీవుడ్ మూవీస్ చూసుకుంటే మీరు మాక్సిమం ఏ సినిమా తీసుకున్నా 90 నిమిషాల నుంచి 150 నిమిషాల మధ్యలోనే ఉంటుంది సినిమా. అంతకు మించి ఎక్కువ పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆడియన్స్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతారని చెప్పేసి. ఇంకా ఇండియన్ మూవీస్ విషయానికొస్తే 2:30 గంటల నుంచి 3 గంటల సినిమాలు ఎక్కువుంటాయి. అండ్ రీసెంట్ చూస్తే 3 గంటలు దాటిపోయిన సినిమాలు గూడా ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' కావచ్చు, 'యానిమల్' కావచ్చు, లేకపోతే మీరు ఇంకా 'మహానటి' గావచ్చు, ఇప్పుడు రీసెంట్‌గా 'పుష్ప' తెలుగులో వచ్చింది. అన్నీ గూడా 3 గంటలు దాటేసినియి ఈ సినిమాలన్నీ కూడా. అవన్నీ గూడా చూసుకొని మన లెంత్ మూవీస్ అనేది మనోళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక నంబర్ 5 విషయానికొస్తే యాక్టింగ్ స్టైల్. హాలీవుడ్ వాళ్ళు నేచురల్ అండ్ మెథడ్స్ ఉపయోగిస్తారు. ఆ క్యారెక్టర్స్ కావచ్చు, అవన్నీ నేచురల్ యాక్టింగ్‌కి సంబంధించే ఉంటాయి. మన ఇండియన్ మూవీస్ వచ్చేసి యాక్టింగ్ అనేది డ్రామాటిక్, ఎక్స్‌ప్రెసివ్ అండ్ డ్రామాస్ నుంచే మనం సినిమాల్లోకొచ్చాం గాబట్టి, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి తప్పకుండా మన వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటూ, మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా యాక్టింగ్ చేస్తూ,
మూవీస్‌నైతే తీయడం అయితే జరుగుతుంది. ఇక నంబర్ 6 విషయానికొస్తే బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్. హాలీవుడ్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. హాలీవుడ్ మూవీస్ అంటేనే గూడా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీస్ ఇన్ ద వరల్డ్. అవన్నీ గూడా 'అవెంజర్స్' కావచ్చు, 'అవతార్' కావచ్చు, అన్నీ గూడా ఎక్కువ ఎక్కువ బడ్జెట్‌లు పెడుతూ తీస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ మూవీస్‌కి గ్లోబల్‌గా రీచ్ ఉంటుంది. అంటే ఇండియాలో చూడొచ్చు, ఎక్కడ ఫారిన్ కంట్రీస్‌లో అయినా చూడొచ్చు. వాళ్ళ కల్చర్‌ని అందరికి గూడా అడాప్ట్ చేశారు. ఆళ్ళ జీన్స్ ప్యాంట్లు గావచ్చు, వాళ్ళ మోడర్న్ డ్రెసెస్ కావచ్చు, వాళ్ళ పర్ఫ్యూమ్స్ కావచ్చు, వాళ్ళ ప్రతి ప్రొడక్ట్‌ని ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీకి, స్టేట్‌కి అన్నిటికి ఇన్వాల్వ్ చేసుంటారు కాబట్టి, ఆళ్ళ మూవీస్‌ని మనవాళ్ళు గూడా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంక ఇండియన్ మూవీస్ విషయానికొస్తే, మన వాళ్ళ బడ్జెట్స్ అనేవి కొద్దిగా తక్కువగానే ఉంటాయి. హాలీవుడ్‌తో కంపేర్ చేస్తే. బట్ రీసెంట్ టైమ్స్‌లో మన వాళ్ళు గూడా బడ్జెట్‌ని పెంచి మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీస్‌ని గూడా తీయడం అయితే జరుగుతుంది. మీరు ఇండియాలో చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న మూవీస్‌లో హైయెస్ట్ మూవీ బడ్జెట్ వచ్చేసి 'కల్కి 2898 ఏడీ'. దాదాపు 600,00,00,000 పెట్టి ఆ మూవీని తీశారు. ఆ మూవీ గూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్నయితే కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఫ్యూచర్‌లో ఇంకా గూడా మన దగ్గర గూడా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాంట్లో అయితే డౌటే లేదు. ఇంకా నంబర్ 7 విషయానికొస్తే కల్చర్. హాలీవుడ్ కల్చర్ కావచ్చు, ఇండియన్ కల్చర్ కావచ్చు 2 గూడా చాలా చాలా డిఫరెన్స్‌గా ఉంటాయి. వాళ్ళ కల్చర్ అనేది హాలీవుడ్ కల్చర్ అందరికీ గూడా అలవాటు చేసేసారు. వాళ్ళ పాపప్ కల్చర్ కావచ్చు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళేసుకునే ప్రతీది గూడా వాళ్ళు ఏవేవి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో అవన్నీ గూడా గ్లోబల్‌గా రీచ్ ఉంటుంది కాబట్టి, హాలీవుడ్ సినిమాలను అందరూ గూడా అడాప్ట్ చేయడానికి సింపుల్‌గా ఉంటుంది. ఇంకా ఇండియన్ మూవీస్ వస్తే మనది రూటెడ్ ఇండియన్ ట్రెడిషన్స్. అంటే మనది కల్చర్ లోకల్ కల్చర్ అవ్వచ్చు. ప్రతీది స్టేట్‌కి గూడా ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. డిఫరెంట్ వైబ్ ఉంటుంది మనందరికీ గూడా. కాబట్టి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కొద్దిగా చూసేటప్పుడు చాలామంది కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతారు. కొంచెం మంది అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడినా గానీ, తర్వాత కల్చర్ అనేది అలవాటు అయ్యే కొద్దీ గూడా మనవి గూడా ఫిల్మ్స్ అనేవి అందరూ గూడా అలవాటు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇండియన్ కల్చర్ అనేది చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రపంచ కంట్రీస్‌తో పోల్చుకుంటే. దానివల్ల మన కల్చర్‌కి కూడా మార్కెట్‌లో అయితే మంచి డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ బాలీవుడ్ మూవీస్ కావచ్చు, తెలుగు మూవీస్ కావచ్చు, అన్నిటిని గూడా వాళ్ళ కల్చర్‌నయితే ఎక్స్‌ప్రెస్ చేయడం జరుగుతుంది మూవీస్‌లో. కాబట్టి ఇవన్నీ రీజన్స్. ఇవన్నీ కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే. ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళ హాలీవుడ్ కల్చర్ కావచ్చు, మన కల్చర్ కావచ్చు, వాళ్ళ మూవీస్‌లో ఉండే డెప్త్ కావచ్చు, మన వాళ్ళు రాసే క్యారెక్టర్స్ కావచ్చు, రియలిస్టిక్ క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళు ఫిక్షనల్ ఫ్యాంటసీ డ్రామాస్ కావచ్చు, అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ మేజర్ పాయింట్స్‌నయితే ఈ యొక్క వీడియోలో అయితే నేను కవర్ చేయడం అయితే జరిగింది. మీకింకా ఏమన్నా పాయింట్స్ తెలిస్తే కింద కామెంట్స్ అయితే చేయండి. అంటే రీసెంట్ టైమ్స్‌లో మన ఇండియన్ మూవీస్ కూడా హాలీవుడ్ వరకు రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే హాలీవుడ్ వాళ్ళు మన ఇండియన్ మూవీస్‌లోకి ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారో, మనం గూడా ఆళ్ళ మూవీస్‌లో ఇన్వాల్వ్ అయ్యి, మంచి మంచి సినిమాలైతే తీయడం అయితే ఫ్యూచర్‌లో అయితే జరగబోతుంది. కాబట్టి అందరం గూడా వెయిట్ చేసి, ఇండియన్ మూవీస్‌నైతే మంచిగా పుష్ చేయడానికి అందరం గూడా ట్రై చేద్దాం. అండ్ అందరికి గూడా గ్లోబల్ రీచ్ ఉంటుంది. దానివల్ల మన మార్కెట్ గూడా ఎక్స్‌పాండ్ అవుతుంది. మూవీస్ కల్చర్ కావచ్చు, అన్నీ గూడా ఎక్స్‌పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియో అనేది మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేసి ఛానెల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ యొక్క వీడియో అనేది కాదు, మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి నావి చెక్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 10 వీడియోస్ పైనే చేసుంటాను. ప్రతి వీడియో అనేది చెక్ చేయండి. అండ్ మన తెలుగులో అయితే నేను చేసే కంటెంట్ అనేది మీకెక్కడ కనపడదు. ఒకసారి చెక్ చేసుకుంటే. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా అయితే మరొకసారి లైక్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.